ఎలా ఉందండి మరి పరిస్థితి? కూటమి వచ్చి చంద్రబాబు నాయుడు గారు వచ్చి 1 సంవత్సరం అవుతుంది కదా, ఎలా ఉంది అనుకుంటున్నారు? ఏంద్ర చెప్పేదా మంచిగా లేదంటారా? ఆయన దాని కార్కిడు మీకు తెలిసినంత వరకు మీకు తెలిసినంత వరకు ఎలా పని చేసుకునే వాళ్ళే అంటే మంచిగా అనిపించిందా మీకు? ఏం మంచిగా లేదు, పోవట్లేదులే. వస్తున్నాయి మరి సూపర్ 6 చెప్పారు కదండి, 6 గ్యారెంటీలు చెప్పారు, వస్తున్నాయి సూపర్ 6 అన్ని కూడా. ఏం పథకాలు ఏందిలే, ఓడి అంతరానికి అటు దులుపుకొని వెళ్ళేవాడే లేయా, రైతులను పట్టించుకునేవాడు వాడు లేడు. కానీ ఎందుకంటారండి ఇప్పుడు రైతుల పరిస్థితి బాగానే ఉంది అనుకుంటు కదండి ఈ సంవత్సరం? కాలువలు పంట కాలువలు బాగానే వచ్చే చేయలేక ఇగో చేలో నిలిపెట్టేసాం నీళ్ళు లేక. ఇగో ఇవన్నీ ఇగో గెడ్లు పట్టినా పంట కాలువలు రాలేదు ఈ సంవత్సరం. ఏం చేస్తారా? ధరల పరిస్థితి ఏంటంటారండి మరి మీకు తెలిసినంత వరకు కూడా? ఎందుకులయ్యా నువ్వు చాకిరి దండగా తిరిగి ఆడ పైన ఎత్తుకెళ్ళేస్తాం ఇవన్నీ అలా కాదండి, ఇప్పుడు మీకు అమ్మఒడి అని చెప్పారు, వాటి పరిస్థితి ఏమైంది? ఇంకా అమ్మఒడి తీసుకెళ్ళి అమ్మకి వందనం అని పెట్టాడు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాననేసి చెప్పాడు కదా, దాని సంగతి ఏమైంది? చెప్పుకుంటే చిగ్గులే ఎందుకు నువ్వు నీ జాబ్. రైతు భరోసా 20,000 సంగతి ఏంటంటారండి? రైతు భరోసా కూడా రావట్లేదా? ఫైనల్ గా ఒక మాట చెప్పండి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సూపర్ 6 లో ఎన్నో మలవకుండా వస్తాయి, అయినా ఎందుకు ప్రయోజనం లేదు. చెప్తామంటాం లప్ చేసి మన ఇంట్లో వేస్తాడా? ఇప్పుడైతే ప్రభుత్వం అలా ఉందంటారు.